భారతీయ జనతా పార్టీ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది సార్ మేడిగడ్డ మీద. ఏమని డిమాండ్ చేస్తోందంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి, రేవంత్ డిమాండ్ చేయాలి అని చెప్పేసి. సో కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయట్లేదు, అడగట్లేదు అనేది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కనుక సిబిఐ విచారణ అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ సిబిఐ విచారణకు ఆదేశిస్తే తమ చేతుల్లో కేసీఆర్ పెట్టుకుంటారు. బండి సంజయ్ ఇంకో మాట కూడా అన్నారు సార్, మొత్తం కేసీఆర్ ఆస్తులు జప్తు చేసే దమ్ము మీకుందా రేవంత్ అని. ఆస్తులు జప్తు ఎప్పుడు ఎట్లా చేస్తారు? ఏ కేసు లేకుండా జప్తులు చేయరు కదా, మొదలు కేసులు చెప్తారు. ఇప్పుడు ఇంతవరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పైన పెట్టిన ఒక్క కేసు చెప్పండి. బీజేపీ ఏమో ఒక్క కేసు పెట్టదు, కాంగ్రెస్ ఏమో జప్తు చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? జప్తు చేయాలి, ఏ కేసు లేకుండా ఎట్లా జప్తు చేస్తారు? జప్తు తర్వాత సంగతి. సో ఇక్కడ సిబిఐ విచారణ అడగడం అంటే అర్థం ఏంటి? సిబిఐ విచారణ అనే ఆయుధాన్ని బీజేపీ ఎలా వాడుకుంటోంది సిబిఐని, ఈడీని? సో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడే చెప్పాడు కదా, నన్ను బీజేపీలో చేరితే ఈ కేసులు ఉండవు అన్నారు. నేను చేరినందుకు నన్ను జైల్లో పెట్టారని. పోనీ ఆయన చెప్పింది నిజమా అనుకుంటే మహారాష్ట్రలో మనకు కనబడుతుంది కదా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్, ఆయన ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో నిందితుడు. ఆయన ఇవాళ బీజేపీలో చేరాడు. చేరినందుకు ఆయన పైన ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులు ఏం కదలికలేదు. ఇక క్లోజ్. అజిత్ పవార్ ఈడీ సిబిఐ కేసులు ఎన్సీపీ పైన ఉన్నాయి, ఆయన వెళ్ళి బీజేపీలో చేరాడు, ఆ కేసులు ఆగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు కనుక 10 ఏళ్ళుగా సిబిఐ ఈడీ కేసులు ఒక్క అడుగు ముందుకు పోవడం లేదు. చివరికి ఆయన బెయిల్ కూడా సిబిఐ ఈడీ ఇంతవరకు సీరియస్గా క్వశ్చన్ చేసింది లేదు. ఇలా దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. సువేందు అధికారి లాంటి తృణమూల నేతల ఉదాహరణలు ఉన్నాయి. అస్సాం ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ కేంద్ర సంస్థల కేసులు ఎదుర్కొన్న హేమంత్ విశ్వాసం మీద కేసులు లేవు. ఇన్ని కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. అందువల్ల సిబిఐ కేసు అంటే ఏంటి? కేసీఆర్ను తీసుకుపోయి మోడీ చేతిలో గుప్పిట్లో పెట్టాలి. పెడితే మేము కేసీఆర్తో ఆడుకుంటాం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాకు అనుకూలంగా బీఆర్ఎస్ను తిప్పుకుంటాం, కేసీఆర్ తిప్పుకుంటాం అన్నది బీజేపీ రాజకీయ వ్యూహం. ఈ రాజకీయ వ్యూహంలో కాంగ్రెస్ ఎందుకు పడుతుంది? రేవంత్ అంత అమాయకుడా? కాంగ్రెస్ అంత అమాయక పార్టీయా? అంటే మాకు అప్పచెప్పాడు కేసీఆర్ని, మేము ఆయన ఉపయోగించుకుంటాం సిబిఐ కేసులు పెట్టి, మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటాం కావాలంటే అని బీజేపీ అడుగుతోంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? సో సిబిఐ అదేదో పొలిటికల్గా న్యూట్రల్ ఏజెన్సీ కాదు కదా. అయినా సిబిఐ ఏ కేసుల్ని ఇంతవరకు తేల్చింది నాకు చెప్పండి. బోఫోర్స్ కేసే తేలలేదు ఇప్పటి వరకు. సో ఆయన అంతర్వేది ఆంధ్రప్రదేశ్లో ఒక రథాన్ని దగ్ధం చేసిన కేసు, అది జగన్మోహన్ రెడ్డి పైన బీజేపీ ఒక పెద్ద ఆయుధంగా ఉపయోగించుకొని ఆయన జగన్ మత విశ్వాసాలను కూడా ఉటంకిస్తూ మాట్లాడారు. ఏమైంది? అది జగన్మోహన్ రెడ్డి తెలివిగా సిబిఐకి అప్పచెప్పేశాడు, అయిపోయింది, కథం కదా. ఇంతవరకు అంతర్వేది రథం ఏమైంది? సిబిఐ తేల్చలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడడం మానేశారు. మీరు లాస్ట్ 7-2 ఏళ్ళలో అంతర్వేది రథం గురించి స్టేట్మెంట్ ఇచ్చిన భారతీయ జనతా నాయకుని ఒక్కరు చూపెట్టారు నాకు. ఏం చేయలేదు, కళ్ళ ముందు కనబడుతున్నది కదా. ఒక అంతర్వేది రథాన్నే తేల్చని వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు తెలుస్తారా చెప్పండి? సిబిఐ కన్సిస్ట్ ఆఫ్ వెరీ ఫైనెస్ట్ ఆఫీసర్స్, అందులో అనుమానం ఏం లేదు. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే పంజరంలో చిలుక, దాన్ని పంజరంలో చిలుకగా మార్చుకుంది బీజేపీ. సో దాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీలను వేధిస్తారు, ప్రతిపక్షాలను చీలుస్తారు, ప్రతిపక్షాలను తమ వైపు తిప్పుకుంటారు. ఇలా మాయావతి బీజేపీ పట్ల న్యూట్రల్గా ఎందుకున్నది అంటే ఎన్నికలు అయ్యాక మేము ఎవరితోనైనా కలుస్తామంటుంది. ఎందుకంటే నా పైన సిబిఐ కేసులు ఉన్నాయి, అందరూ తెలిసిన వ్యవహారమే కదా ఇది. సో అందువల్ల ఎక్కడ సిబిఐ ఈడీ కేసుల్ని ఇవాళ రాజకీయ అస్త్రాలుగా భారతీయ జనతా పార్టీ వాడుకుంటోంది. అలా వాడుకోవడానికి మాకు అవకాశం ఎందుకు ఇవ్వరు అని అడుగుతుంది. వేడిగడ్డ తేల్చడానికి కాదు ఇది. ఇక తెలంగాణలో కూడా మేము సిబిఐ ఈడీని ఉపయోగించుకొని కేసీఆర్ని వాడుకుంటాం పొలిటికల్గా. సో అప్పుడు ట్విస్ట్ చేస్తాం, మాకు కావాల్సినప్పుడు మా వైపు తిప్పుకుంటాం, కావాలంటే వదిలేస్తాం. మరి మా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఈడీ కేసు, మీకు తర్వాత ఏం జరిగింది? ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మోడీ విజనరీ అని మొదలుపెడుతూ బీజేపీతో పొత్తులకు ప్రయత్నిస్తలేడా? జగన్కు సహకరిస్తున్నా కూడా పొత్తు పెట్టుకుందా అని చూస్తున్నాడు కదా. మరి దీనికి చంద్రబాబు నాయుడు ఈడీ కేసుకు సంబంధం లేదని నమ్ముదామా? సో ఇలా మీకు దేశమంతా జరుగుతున్న తతంగం ఇది.
అలాంటప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి సిబిఐ చేతిలో పెట్టండి అంటే ఇండైరెక్ట్గా మా చేతిలో పెట్టండి అంటున్నారు.